పంచమాంగళ్యాలు అంటే ఏమిటి? సహజసిద్ధంగా మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో స్త్రీ శక్తి స్వరూపిణి. స్త్రీ లేనిదే ఒక్క అడుగు కూడా శివుడు ముందుకు వేయలేడు అని ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. అందుకనే శివశక్త్యా యుక్తో యతి భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు స్పందితుమపి అని. ఆ శక్తి స్వరూపిణికే పంచమాంగళ్యాలు ఇంటి ఇల్లాలకి ఏర్పరిచారు మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో. బొట్టు చాలా విశేషకరం. బొట్టు లేకుండా స్త్రీ నిద్ర నుంచి లేవగానే తప్పనిసరిగా అద్దంలో చూసుకొని బొట్టు పెట్టుకోవాలి. తర్వాత మంగళసూత్రం. మంగళసూత్రాన్ని మొగుడు తన భర్త కట్టింది పరమపావనవంతంగా సర్వమంగళ స్వరూపంగా భావన చేసి కళ్ళకద్దుకొని నిద్ర నుంచి లేవాలి. అంతేగాని గోడకు తగిలించి గుచ్చుకుంటుందిలే పొద్దున్నే వేసుకుందాం అనేటువంటి భావన అసలు రానే రాకూడదు. అలాంటి భావన గనక వస్తే ఆయుష్క్షీణం భర్తకి అని మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఏ స్త్రీ అయితే సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేచి చాలా చక్కగా ఆమె దంతధావనం చేసుకొని ఉత్తర దిశగా తిరిగి స్నానం ఆచరించి ఇల్లంతా కూడా పరిశుభ్రం చేసుకొని వంటగదిలోకి వెళ్ళి వంట స్టవ్ను స్నానం చేసి ముట్టుకోవటం వలన అద్వితీయమైనటువంటి ఐశ్వర్యం వస్తుందనే సూత్రం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తుశాస్త్రంలో గొప్ప రహస్యం. ప్రతి స్త్రీ గొప్ప ఐశ్వర్యకారకురాలు కావాలంటే ప్రతినిత్యం వంట చేసిన తర్వాత మడితో ఆ వంట వండినటువంటి అన్నం మెతుకులు కొద్దిగా చేత్తో తీసుకొని అగ్నిదేవునికి సమర్పించి స్వాహా అనుకోవాలి. ఇలా గనక చేస్తే అప్పులనేటువంటివి ఆ ఇంటి యజమానికి ఉండవండి. కావాలంటే మీరు చేసి చూడండి. పంచమాంగళ్యాల తత్వంలో ఇదెందుకండి అంటే ధనమూలం ఇదం తప్పులు లేని జీవితం కావాలి. అందుకని స్త్రీ ఆచరించేటువంటి ముఖ్య సూత్రాల్లో ఇది కూడా ఒకటి. అలాగే గాజులు. తప్పనిసరిగా గాజులు ఎందుకు వేసుకోవాలండి? గాజులు లేకుండా స్త్రీ ఉండకూడదు. గాజులు కనుక వేసుకున్నట్లయితే ఆ స్త్రీకి ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఈ ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ వలన గర్భకోశ వ్యాధులు లేకుండా సంసార సుఖాన్ని భర్తకి చక్కగా అందిస్తుంది. అలాగే మెట్టెలు కూడా. మెట్టెలు లేని స్త్రీ సంసారానికి పనికిరాదు అన్నారు శాస్త్రంలో. ఇది చాలా ముఖ్యమైన విషయం. మెట్టెలకి అంత సైంటిఫిక్ రీజన్ ఉందండి. మెట్టెల్ని గనక కాలికి చక్కగా రెండవ చిటికెన వేలు తర్వాత ఉన్న వేలుకి ఉంగరపు వేలు అంటారు, కాలి ఉంగరపు వేలు కనుక తగిలించి చక్కగా సంసార తత్వాన్ని అనుభవించినట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి సుఖం కలిగి తీరుతుంది, సంతానేచ్ఛ సిద్ధిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. ఇది మనకు ఏనాడో చెప్పినటువంటి అపురూపవంతమైనటువంటి గొప్ప సూత్ర ప్రాతిపదిక. మట్టెలు అనేటువంటివి స్త్రీకి ఉండి తీరాలి. మట్టెలు ఎప్పుడు ఉండవు? సౌభాగ్యతత్వాన్ని కోల్పోయినప్పుడు ఉండవు. సౌభాగ్యతత్వంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మట్టెలు అనేటువంటివి కాలికి ఉండి తీరవలసిందే. ముక్కు పుడక. ఈ ముక్కు పుడక అనేటువంటిది ఎందుకంటే స్త్రీ యొక్క ముక్కులో నుంచి వచ్చేటువంటి గాలి మగవాడి యొక్క వక్షస్థలం మీద పడకూడదు. రెండు ముక్కుల్లో గాలి పడకూడదు, ఒక ముక్కులో గాలే పడాలి. అందుచేత ఇలా గాలి గనక వచ్చినట్లయితే అతనికి ఆయుష్ పెరుగుతుంది, భర్తకి ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి వజ్రపు ముక్కు పుడక ప్రతి స్త్రీ కూడా ధరించాలి అని చెప్పేసి శాస్త్రం చెబుతోందన్నమాట. ఆయుష్, ఆరోగ్యం, అభివృద్ధికరమైన ప్రభావానికే ఈ పంచమాంగళ్యాలు అనేటువంటివి మనకు శాస్త్రంలో చెప్పారు.
దీన్ని ఆచరించి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.